ముగ్గురు ఉండకూడదు సిద్ధాంతం వాళ్ళ లక్ష్యం అది. మీరు అనుకోవచ్చు ఈ చరిత్రలో ఇట్లా ఎంతమందిని చంపినా ప్రశ్నించేవాడిని చంపలేకపోయారు. ప్రశ్న ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఆ ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఇంకో రూపంలో వస్తుంది. ఇవాళ మీరు చంపింది కేశవరావు గారిని లేకపోతే వాళ్ళ సహచరులు కాదు, ధర్మాన్ని చంపారు. మీరు ధర్మాన్ని చంపారు. ధర్మం అనేది దాన్ని తాత్కాలికలే దాని చావు, కానీ ధర్మం శాశ్వతం. ఇవాళ నాకు చాలా దుఃఖంతో ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తున్నాను, చాలా బాధగా చెప్తున్నాను. అంటే నెక్స్ట్ మీ లక్ష్యం అర్బన్ నక్సలైట్స్. సార్ ఏం చేశారు, అనుగోపాల్ సార్ ఏం చేశారు, మంచిగా పాఠాలు చెప్తారు. ఈ పోలీసులు కూడా పాఠాలు చెప్పారే, ఆయన కూడా తీసుకెళ్ళి లోపలేశారు. వరవరరావు సార్ ఏం చేశారు చెప్పండి, ఆయన ప్రధానమంత్రి చంపుతారా? ఆయన ఎంత వయసు ఆయన తీసుకెళ్లి లోపల పెడతారా? బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదా? బయట వచ్చిన రానిరా? సాయిబాబు ఎందుకు చెప్పారు? అది ఎంతమంది మీరు అదేమంటే అర్బన్ నక్సలైట్ పేర్లు పెట్టి అర్బన్. ఇప్పుడు మేమందరూ కూడా మాట్లాడుతున్నాం. సార్ మాట్లాడుతున్నారు, జడ్జిగా చేశారు. వారికి ఏం అవసరం? వాడి పెద్ద పెద్ద వయసులో వాడు కూర్చున్నారు, ఏం అవసరం? ధర్మాన్ని బతికించుకోవాలి, మానవాళికి న్యాయం చేయాలనే లక్ష్యంతో కూర్చున్నారు. మేమన్నా ఎమ్మెల్యేలుగా ఏదో ఉన్నాం, వాడికి ఏ పదవులు వాళ్ళ అవసరం లేదు. నేను ముందుగా అంటే ఇక్కడ చొరవ చేశాను, సార్ చేసినా కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను డిమాండ్ ఏం పెడుతున్నానంటే, తక్షణం వీళ్ళైతే న్యాయ విచారణకు ఆదేశించరు. సుప్రీంకోర్టు అనేక సార్లు అండగా ఉంది బాధితుల తరఫున. వారు మానవత్వంతో సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా స్వీకరించి ఈ కిల్లింగ్స్ అన్నిటి మీద న్యాయ విచారణకు ఆదేశించాలి. భవిష్యత్తులో ఇప్పటికైనా అయిపోయింది కేశవరావుతో మేము క్లోజ్ చేసామని అనుకోవద్దు ప్రభుత్వంగా. ఇప్పుడైనా సరే శాంతి చర్చలు పిలవండి. ఎందుకంటే బాధ్యతగా మీరు పార్టీలుగా మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆ వైపుగా సుమోటోగా స్వీకరించి వాళ్ళని ఆదేశిస్తే మంచిగా ఉంటుంది. కేంద్రాన్ని, రాష్ట్రాన్ని వాళ్ళని చర్చల్ని పిలిచి జరపండి ఆదేశించే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆదేశం కాకపోతే సూచన ప్రాయంలో ఇవాళ మీరు అయాచితంగా అందరికీ అటువంటి పౌరుషాన్ని రేకెత్తించారనేది అందుకని వెబ్సైట్ కూడా చాలా ముందు పెట్టించారు. చాలా క్లుప్తంగా విషయాలను మనం విన్నాం ఇందాక. అందులో కొన్ని పదాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించారు, చాలామంది ఉపయోగించారు. ఈ ప్రభుత్వం యొక్క క్రూరత్వ మానసికత, వెంజెన్స్ మానసికత, మరియు వీళ్ళు అసలు పాలకులుగా ఉండేటటువంటి గుణాలు వీటిలో లేవనేటటువంటి విషయాలను చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మనం ఇంత క్లుప్తంగా చర్చించుకోవడానికి కారణం ఏంటిది? మన బాధను వ్యక్తపరిచి మరి ఏ సమస్య అయితే ఉన్నదో సమస్య గురించి మాట్లాడుతున్నామో దానికి ఏదో విరుగుడు లేకుంటే దానికి ప్రత్యామ్నాయం ఏదో దాని వైపు మనం ఆలోచించడం. ఆ ప్రత్యామ్నాయం నాకు తోచినంతగా ఒక పౌరునిగా ఈ పాలనా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మార్చడం. ఆ మార్చడానికి ప్రస్తుతం మనకున్నటువంటి మెకానిజం ఓటు హక్కు ఉంది. మనము మనలాంటి వాళ్ళు ఇలాంటి కొన్ని సందర్భాల్లో నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవడము, ఆ విషయమే రిపోర్ట్ కావడము టీవీలోనూ లేకుంటే ఇంకా మాధ్యమాల్లో పెద్ద మాసెస్ వరకు అయితే మన విషయం మనం మాట్లాడిన విషయం వెళ్ళదు. కాబట్టి నాతో పాటు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. మనము ప్రజల వరకు మన యాక్సెస్ ఏదైతే ఉన్నదో వారి వరకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మరి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ప్రభుత్వ అనుకూలత మన ఓటు హక్కు ద్వారా ఆ పని చేసినామంటే మరి ఇలాంటి సమస్యలు ఇంకా ఎంత ఘోరమైనటువంటి విషయాల్లో పోతాయి ముందుకు ఇంకా తెలియదు. ఇదే పరాకాష్ఠగా కనిపిస్తున్నది, కానీ ఇంత ముందు కూడా వచ్చేటటువంటి సందర్భాలు రావచ్చు. వాటిని అరికట్టడానికి విరుడుగా మన ఓటు హక్కును సరిగా వినియోగించి ఈ పాలన కుపాలన, ఈ తప్పుడు పాలన వ్యవస్థను మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. బహుశా ఇదే ఈ మార్గంలో పనిచేస్తూ
మరి మన అందరిని విడిచిపెట్టిపోయిన వారికి నివాళులని కూడా నేను అనుకుంటున్నాను.